నాని గత ఏడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో 2 సక్సెస్లు అందుకొని జోరు మీదున్నారు. ప్రస్తుతం సరిపోదు శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆగస్టు 29న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో 5 భాషల్లో రిలీజ్ కాబోతుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని చేస్తున్న సెకండ్ మూవీ ఇది కావటం విశేషం. వీరిద్దరి కాంబినేషన్ లో అంటే సుందరానికి మూవీ వచ్చింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకోలేదు. ఈసారి వివేక్ ఆత్రేయ యాక్షన్ కథతో సరిపోదు శనివారం మూవీ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. జేక్స్ బిజాయ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. మూవీ నుంచి వచ్చిన గ్లిమ్స్ కూడా సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా నైజాం రిలీజ్ రైట్స్ ని దిల్ రాజు సొంతం చేసుకున్నారు. చాలా కాలం తర్వాత దిల్ రాజు నైజాం లో డిస్ట్రిబ్యూటర్ గా సరిపోదు శనివారం సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. నిజానికి గతంలో నైజాం అంటే దిల్ రాజు పేరు ప్రముఖంగా వినిపించేది. ఎంత పెద్ద సినిమా అయినా ఆయనని దాటి వెళ్లేది కాదు. అలాగే దిల్ రాజు కూడా నిర్మాతగా కంటే డిస్ట్రిబ్యూటర్ గానీ ఎక్కువ లాభాలు అందుకున్నారు. సినిమాల సక్సెస్ ని దిల్ రాజు చాలా ఈజీగా క్యాల్కులేట్ చేస్తారనే అభిప్రాయం కూడా ఉంది. అయితే గత కొంతకాలంగా దిల్ రాజుకి డిస్ట్రిబ్యూటర్ గా కలిసి రావడం లేదు. జైలర్ సినిమా అతనికి డిస్ట్రిబ్యూటర్ గా మంచి లాభాలు తెచ్చిపెట్టింది. తర్వాత ఏ మూవీ కూడా ఆశించిన స్థాయిలో లాభాలు ఇవ్వలేదు. ఇదే సమయంలో నైజాంలో దిల్ రాజుకి పోటీగా మంచి మూవీ మేకర్స్ వారు కూడా వచ్చారు. దిల్ రాజు గేమ్ చేంజర్ సినిమాకి ఏకంగా 200 కోట్లు పెట్టుబడి పెట్టేశారు. అలాగే వెంకటేష్, అనిల్ రావుపూడి సినిమా కోసం కూడా 60 కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నారట. ఎగ్జిక్యూషన్ లోపంతో ఈ మూవీ కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. అయినా మరోసారి వివేక్ ఆత్రేయకు ఛాన్స్ ఇచ్చాడు నాని. నిజానికి తెలుగులో ఈ తరం దర్శకుల్లో వివేక్ ఆత్రేయ టేకింగ్ స్టోరీ టెల్లింగ్ కొత్తగానే ఉంటుంది. న్యూ ఏజ్ కాన్సెప్ట్స్ తో వస్తుంటాడు. ఇప్పటి వరకు సాఫ్ట్ కంటెంట్స్ తోనే మెప్పించిన వివేక్ ఆత్రేయ ఫస్ట్ టైం మాస్ మూవీతో వస్తున్నారు. నానిని ఇప్పటి వరకు చూడని పాత్రలో చూపించబోతున్నాడని అర్థమవుతుంది. నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ టీజర్ కు టైం వచ్చేసింది. కొన్నాళ్ళుగా నాని మాస్ ఇమేజ్ కోసం తప్పిస్తున్నాడు. అందుకు శ్యామ్ సింగ్ రాయ్, దసరా వంటి మూవీస్ కి ఓకే చెప్పాడు. ఇది కూడా మాస్ కంటెంట్ పుష్కలంగా ఉన్న కథే అని అర్థమవుతుంది. గతంలో టైటిల్ అనౌన్స్మెంట్ తో పాటు మధ్యలో విడుదల చేసిన గ్లిమ్స్ చూస్తే నానికి మాస్ ఇమేజ్ తెచ్చే సినిమాలానే కనిపిస్తుంది. అయితే టైటిల్ తో పాటు ఈ కంటెంట్ కు భిన్నంగా రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ సింగిల్ కనిపించింది. తమిళ స్టార్ ఎస్జే సూర్య విలన్ గా నటిస్తుండటంతో సరిపోదు శనివారం వెయిట్ పెరిగిపోయింది. అతని బర్త్డే రోజు రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మొత్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న సరిపోదు శనివారం మూవీ టీజర్ ను ఈ నెల 15న విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు టీజర్ సెన్సార్ కూడా పూర్తయింది. ఈ టీజర్ 84 సెకండ్లతో పాటు ఉండబోతుంది. సో టీజర్ చూస్తే సినిమాపై ఒక అవగాహన రావచ్చు. ట్రైలర్ వచ్చాక అంచనాలు వస్తాయి. సో ఆగస్టు 29 ఎంతో దూరం లేదు కాబట్టి టీజర్ తర్వాత వెంటనే ట్రైలర్ ప్లానింగ్ కూడా ఉండొచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.